రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. కొరింథీయులకు రాసిన అధ్యాయము 15వ అధ్యాయము 33వ వచనం మనం చదువుదాము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిను చెరుపును. ఈ కొద్ది వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసపోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మీ మంచి నడవడిక మంచి వారితో చేయాలి తప్ప గాని దుష్టులతో మనం చేయకూడదు. కనుక దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. పాపుల మార్గం నిలవకూడదు. అపహాస్యులు కూర్చుండు చోటను కూర్చుండకూడదని కీర్తనకారుడు చెప్పినట్టుగా గనుక నీ ఆత్మీయ జీవితాన్ని నీతి ప్రవర్తన ఎప్పుడు చెడిపోతుందంటే నీవు దుష్ట సాంగత్యము చేసినప్పుడు. కనుక దేని విషయంలోనూ మోసపోవద్దు. గనుక దుష్టుడి మాటలకు, దుష్టుడి ఆలోచనలకు నువ్వు మోసపోకుండా ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కనుక దేవుని యందు నీతి గలవారే మీరు ఉండాలని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.